టాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ. రిజల్ట్స్ తో పని లేకుండా కొత్త తరహా సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు విజయాలు, ఎక్కువగా అపజయాలు చూస్తున్నారు. ఆయన పంథా మార్చుకోకుండానే వెళుతున్నారు. పైగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని హీరోలుగా అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా ఈ హీరోలపై లేడీ ప్రొడ్యూసర్స్ కన్ను పడింది. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. దీనికంటే ముందు కొన్ని సినిమాలు చేశాడు కానీ వాటితో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేదు. బట్ డీజే టిల్లు మాత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ హీరో వాటిని అవకాశాలుగా మలుచుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. రీసెంట్ గా సిద్ధు నటించిన జాక్ బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇక చేసేదేమీ లేక చేతిలో ఉన్న ప్రాజెక్టులపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సిద్ధు నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు విశ్వక్ సేన్. ఆ మధ్య లైలా అంటూ వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. అయితే ఈ ఇద్దరి హీరోలతో సినిమా తీసేందుకు లేడీ ప్రొడ్యూసర్లు రెడీగా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ ఇద్దరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన మార్కును చూపుకుంటున్నారు. భారీ ప్రాజెక్ట్తో పాటు సరికొత్త కంటెంట్తో దూకుడు చూపిస్తున్నారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీలతో జోరుమీతున్నారు. ఇప్పటికే మహానటి, జాతిరత్నాలు, కల్కి 2898 ఏడి వంటి సూపర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ ఇద్దరి కన్ను ఇప్పుడు విశ్వక్, సిద్ధుపై పడిందట. ఈ యంగ్ స్టార్స్ తో ఓ మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరి ఇమేజ్లను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశారట. స్టోరీ లాక్ అవ్వడంతో పాటు ఓ యంగ్ డైరెక్టర్తో సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ యంగ్ క్రేజీ హీరోలు తమ నటనతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.